ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. మనం కొంతమందిలో కనుక మనం చూస్తే, ఆడపిల్లల్లో కొంతమందిలో చూస్తే తెలియకుండానే విచిత్రమైనటువంటి ప్రవర్తన, ఏదైనా చెప్తే తీసుకోలేకపోవటము. అండ్ దాంతోపాటు మన ఫ్రెండ్స్లోనే కొంతమందిని చూస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఏంటి అని అంటే బిహేవియర్, స్కూల్ ఉన్నా, కాలేజ్ ఉన్నా, ఇళ్లలో ఉన్నా, ఇంకెక్కడున్నా కూడా కొంచెం ఆక్వర్డ్ బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది మనకి. నార్సిస్టిక్ మెంటాలిటీ ఉండేటువంటి వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఏ విధంగా ఉంటాయి, అలా ఉండటం మంచిదా కాదా అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. మనం ప్రతి ఒక్కరిని కూడా అంటే నేచర్లో ఆడవాళ్ళు అని అంటే ప్రకృతితోనే పోల్చి చూస్తూ ఉంటాం మనం. అయితే కొంతమందిలో తెలియకుండానే అది స్కూల్ టైంలో నుంచి కావచ్చు, కాలేజ్ కావచ్చు, లేదంటే బయట ఎక్కడన్నా కావచ్చు, ఇలా సోషల్ లైఫ్లో మనం చూసేటప్పుడైనా సరే, ఈవెన్ ఆఫీస్లో అయినా సరే, కార్పొరేట్ ఆఫీస్లో అయినా, జనరల్ ఆఫీస్లో అయినా సరే, కొంతమంది చాలా వింత ప్రవర్తనతో ఉంటూ ఉంటారు. అంటే ఒక నార్సిస్టిక్ మెంటాలిటీని డెవలప్ చేసుకుని ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారు. దీని క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవరు ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇది ఉండటం మంచిదా కాదా? మీరు క్వశ్చన్లో నాగరాజ్ గారు విచిత్రమైన అని ఒక పదం వాడారు. ఎక్సలెంట్ అండి. నార్సిస్టిక్ మెంటాలిటీ అంటే కూడా విచిత్రమైనటువంటి ఒక మెంటాలిటీయే నార్సిస్టిక్ మెంటాలిటీ. మీరు క్వశ్చన్ లీడ్ కూడా అలానే తీసుకున్నారు. విచిత్రమైన అంటే మన చుట్టూ ఉంటారండి వీళ్ళు, కానీ మనకి వాళ్ళ మెంటాలిటీ ఒక్కోసారి అర్థం కాదు. మనకే కాస్త ఎబ్బెట్టిగా ఉంటుంది. నేను అసలు నార్సిస్టిక్ మెంటాలిటీ అంటే చెప్పే ముందు నేను వాళ్ళ తాలూకా లక్షణాలు ఎలా ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి అర్థమైపోతుంది. నార్సిస్టిక్ మెంట్ అంటే టెక్నికల్ పారామీటర్స్లో, సైకాలజీలో ఈ టెక్నికల్ డెఫినేషన్స్ నేను ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు. అసలు అలాంటి బిహేవియర్స్ ఎలా ఉంటాయి అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మీతో క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్, ఫీమేల్ ప్రత్యేకించి చెప్పేది, ఫీమేల్స్లో మనతో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్, మన సర్కిల్లో ఉన్నటువంటి ఒక మహిళ, ఒక ఫ్రెండ్, అది క్లాస్మేట్ కావచ్చు, లేకపోతే కాలేజ్ మేట్ కావచ్చు, ఇంకా కాకపోతే మన ప్లేస్లో మనతో పాటు వర్కింగ్ ఉమెన్, వీళ్ళ మెంటాలిటీస్ మీరు కాస్త పరిశీలించి అబ్జర్వ్ చేస్తే, ముఖ్యంగా సోషల్ మీడియా తీసుకుంది ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సోషల్ మీడియాలో వీళ్ళు ప్రతి అప్డేట్ చేస్తుంటారు. తమ కిచెన్లో మేము ఈరోజు ఈ వంట వండుకున్నాం, నేను ఈరోజు పలానా చోటుకి వెళ్ళాను అని ప్రతిదీ టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా లైక్స్ కావాలని, ఎక్కువగా షేర్స్ కావాలని వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎక్కువగా అంటారు, ఈరోజు నేను పలానా చోటుకి వెళ్ళాను, ఇగో ఈరోజు ఈ యొక్క సోషల్ మీడియా ఇన్స్టాల్ ఇది పోస్ట్ చేశానని, యూట్యూబ్లో ఇది అప్డేట్ చేశానని చెప్పి ప్రతి చిన్న విషయాన్ని, పర్సనల్ విషయాన్ని మాత్రం కాదండి, ఓన్లీ వాళ్ళ యొక్క ప్రయాణాలు ఒక జోనర్కు మాత్రమే పంపిస్తారు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీస్, నార్సిస్టిక్ మెంటాలిటీస్ ఉన్నటువంటి ధోరణిలో కొద్దిగా చెప్పొచ్చు. ఇంకొకటి, నేను కాలేజ్ విషయానికి వస్తాను. కాలేజీలో వాళ్ళు వేసుకున్న డ్రెస్, మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్, మీరు మీ కష్టాన్ని, మీ సుఖాన్ని, మీ ఫీలింగ్స్, టోటల్ ఫీలింగ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తను వింటుంది, జాగ్రత్తగా ప్రతి ఫీలింగ్ని కూడా మీతో షేర్ చేసుకుంటారు. కానీ మీ క్లాస్లో మంచి మార్కులు వచ్చినా, మీకు ఏదైనా ఒక అభినందన వచ్చినా, మీకు ఒక అవార్డు ఫంక్షన్ వచ్చినా, మీకు ఏదో ఒక రివార్డ్ వచ్చినా, లేదు ఈరోజు బాగా బిహేవ్ చేసావని ఎవరైనా మిమ్మల్ని అభినందిస్తున్న సమయంలో వాళ్ళు మాత్రం యాక్సెప్టెన్స్ ఇవ్వలేరు. అసూయ, ఒక ద్వేషం, ఏదో తెలియదు. మరలా మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే, అది నేను ఉండబట్టే జరిగింది వాళ్ళకి. అవును, ఆవిడ నేను ఉండబట్టి అట్లా ఉంది, నేనే మొత్తం సపోర్ట్ చేశాను, ఆ రోజు ఎగ్జామ్లో కూడా నేను ఇస్తేనే తను ఆ రోజు పేపర్ రాసింది ఎగ్జామ్స్లో, నేనే ముందు రోజు చెప్పాను నీ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వు, ఇది ప్రిపేర్ అయితే నీకు వస్తుంది అని ముందు రోజు చెప్తే అవి అలానే ప్రిపేర్ అయింది కాబట్టి తనకు ఆ మార్క్స్ వచ్చాయి. మీ యొక్క అభినందనని, మీ యొక్క గ్రోత్ని వాళ్ళు చూడలేరు. దిస్ ఈజ్ ఆల్సో నార్సిస్టిక్ మెంటాలిటీ. సో వర్కింగ్ ప్లేసుల్లో వాళ్ళ బిహేవియర్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు కాస్త పరిశీలించండి, కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ లేకపోయినా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నాగరాజ్ గారు. ముఖ్యంగా బర్త్డే ఫంక్షన్స్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్లో కానీ, వీళ్ళకి సంబంధించిన ఫంక్షన్లో వీళ్ళు అద్భుతంగా డిజైన్ చేసుకుని వెళ్ళొచ్చు, మంచి నీట్గా డ్రెస్ వేసి ఉండొచ్చు. కానీ వీళ్ళకి సంబంధించినటువంటి పార్టీలో కూడా వీళ్ళు ఓవర్ మేకప్ చేసుకొని, అంటే హెవీగా ఆర్నమెంట్స్ వేస్తారు, హెవీగా డ్రెస్ కోడ్, జిగ్ జేయలు మెరిచే మంచి కలర్ శారీస్, మంచి అద్భుతమైన డ్రెస్సులు, మీకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది మీరు చూసేవాళ్ళు. కానీ వాళ్ళు అట్లా మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు అట్లా కాదు. మేమేదో ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో మేము కాస్త చాలా స్పెషల్గా ఉండాలి, మేము కాస్త డిఫరెంట్గా కనిపించాలి. ఐడెంటిటీ క్రైసిస్ అంటారు నాగరాజ్ గారు. ఈ టైప్ ఆఫ్ దీని యాక్చువల్ ఐడెంటిటీ క్రైసిసే కాస్త డెవలప్ అయ్యి అది ఎక్కడికి దాటిస్తుంటే ఈ నార్సిస్టిక్ మెంటాలిటీకి దాటిస్తుంది. ఫస్ట్లో ఐడెంటిటీ క్రైసిస్, అభద్రతాభావం, అంటే గుర్తింపు నోచుకోవడం. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఏంటి అంటే తమ ఐడెంటిటీని గుర్తించాలి,
అవును. ఈ ఐడెంటిటీ క్రైసిస్ అది ఎక్కడ దారితీస్తుంది అంటే నార్సిస్టిక్ మెంటాలిటీకి దారితీస్తుంది. అసలు ఈ మెంటాలిటీ ఎలా స్టార్ట్ అవుతుంది? చిన్నప్పుడు స్టార్ట్ అవుతుంది నాగరాజు గారు. మీరు చూడండి, చిన్నపిల్లలు ఇంట్లో ఏదైనా అడుగుతారు కాస్త, మాకు పలానా చాక్లెట్ కావాలనో, ఐస్ క్రీమ్ కావాలనో, లేకపోతే పలానా ఏదో వాళ్ళకి ఒక టెడ్డీ బేర్ కావాలనో ఏదైనా పిల్లలు అడుగుతారు. ముఖ్యంగా నేను చెప్తున్నాను 3 to 4 years 5 years పిల్లల్ని చూడండి, వాళ్ళు అడుగుతారు మమ్మీ నాకు అది కొనిపెట్టు అంటారు. కొనిపెట్టమన్నప్పుడు మనం కొనిపెట్టలేదనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారంటే, వాళ్ళు నలుగురు ఉంటారు అంటే పెద్దవాళ్ళు, వాళ్ళు ఏదో సీరియస్గా మాట్లాడుకుంటుంటే సడన్గా వచ్చేసి అక్కడ ఉన్న వస్తువులు కింద పడేసి, నాకు అది కావాలి మమ్మీ, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కొంటా, నాకు స్విగ్గీలో పెట్టు, నాకు ఆర్డర్ పెట్టు, నాకు జొమాటోలో ఆర్డర్ పెట్టు, నాకు ఇప్పుడు ఆర్డర్ తెప్పించు, నాకు ఆకలేస్తుంది అని మారాన్ చేస్తారు. వాళ్ళ టోటల్ అటెన్షన్ని మొత్తం వాళ్ళు డైవర్ట్ చేసుకుంటారు. సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మీరేదో సీరియస్గా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు, ఏదో ఫోన్లో ఉంటారు, ఏదో మాట్లాడుతుంటారు, మొత్తం మీ అటెన్షన్ తన వైపు గ్రాప్ చేసుకుంటారు. దట్ ఈస్ అ చిల్డ్రన్స్గా ఉండేటప్పుడు ఆ టైప్ ఆఫ్ సైకాలజీ, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మెల్లగా ఐడెంటిటీ క్రైసిస్లోకి వెళ్తుంది. ముందు గుర్తించాలి. ఐడెంటిటీ క్రైసిస్లో మనం దాన్ని కరెక్ట్గా గుర్తించలేదు అనుకోండి, అది ఎక్కడికి దారితీస్తుంటే పెద్ద అయిన తర్వాత నార్సిస్టిక్ మెంటాలిటీలకు దారితీస్తుంది. ఈ మెంటాలిటీ ఎన్ని రకాలుగా ఉంటుందంటే, సైక్రియాటిస్టులు దీన్ని పూర్తిగా ఒక 5 రకాలుగా డివైడ్ చేస్తారు నాగరాజు గారు. అది మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఓవర్ట్ నార్సిస్ట్. వీళ్ళలో ఎలా ఉంటుందంటే, పూర్తిగా మంచి గర్వం, మాటల్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మొత్తం చూడండి, వాళ్ళ బాడీలో అడుగడుగున టాప్ టు బాటమ్ గర్వం తొనికిసలాడుతూ ఉంటుంది. మాటల్లో కానీ, మాకు పలానా వ్యక్తులు తెలుసు, మాకు పలానా విఐపి తెలుసు, మీరు ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినా అతను నాకేదో తెలియదు, ఈవెందో సీఎం కూడా నాకు తెలుసు అని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళతో మీరు 5 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే, ఆ పెద్ద వ్యక్తి నాతో తెలుసు, ఈ ఎమ్మెల్యే నాకు తెలుసు, ఆ ఎంపీ నాకు తెలుసు, వాడేంది నా ముందు, వాడు నేను కలిసి చదివాం, ఇట్లాంటి మాటలు తునికిసలాడుతుంటాయి ఈ ఓవర్ట్ నార్సిస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు. రెండవది కోవర్ట్ నార్సిస్ట్. ఈ కోవర్ట్ మెంటాలిటీస్ చాలా ప్రమాదం నాగరాజు గారు. వీళ్ళని గుర్తించడం చాలా కష్టం. అత్యంత వినయంగా, అత్యంత సింపుల్గా, అసలు ఎక్కడ లేనటువంటి ఆ మొత్తం అమాయకత్వాన్ని మొహం మీద వేసుకొని ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇది కూడా నార్సిస్టిక్ మెంటాలిటీయే. ఆ రకంగా తమ ఐడెంటిటీని క్రైసిస్ చేసుకుంటారు, ఆ గుర్తింపుని ఆ రకంగా తీసుకుంటారు. కొంతమంది గర్వంతో చూపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, మేము చాలా బుద్ధిమంతులు, మేము చాలా మంచివాళ్ళం, మేము చాలా ఇన్నోసెంట్స్ అని చెప్తూ కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ బిహేవియర్ తోటి టోటల్ ఎంటైర్ పర్సనాలిటీస్ని అక్కడ ఉన్న వాళ్ళని గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆఫీసులో చూడండి, వాడు తల కూడా ఎత్తాడు. మీకు ఎగ్జాంపుల్ సినిమా కూడా చెప్తాను నాగరాజు గారు, బహుశా ఆర్యా 2 సంథింగ్ సినిమా అనుకుంటాను. అందులో అల్లు అర్జున్ యాక్షన్ చేస్తుంటాడు. అందులో పక్కన బ్రహ్మానందంగా తెలుస్తూ ఉంటుంది, వీడికి డిఫరెంట్ నార్సిస్టిక్ మెంటాలిటీ అని తెలిసినప్పుడు కూడా వాడు మిగిలిన ఆఫీస్ స్టాఫ్ అందరి ముందర మాత్రం నేను చాలా బుద్ధిమంతుడిని, అమ్మాయిలు వస్తూ కూడా తలెత్తి చూడను, ఆ బుద్ధిమంతుడిలో స్పెట్స్ పెట్టుకొని చూస్తాడు. దిస్ ఈజ్ ద కోవర్ట్ మెంటాలిటీస్ ఉన్నటువంటి ఈ నార్సిస్ట్ మెంటాలిటీ. అయితే నేను చెప్పేది ఇది స్త్రీలకు సంబంధించి. ఆ సినిమాలో పురుషుని చూపించాడు, ఇదే క్యారెక్టర్ స్త్రీల్లో ఉంటుంది. మూడవది కమ్యూనల్ నార్సిస్ట్. వీళ్ళు డిఫరెంట్ ఉంటారు నాగరాజు గారు. ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారు, అందరి అటెన్షన్ తమ వైపు గ్రాప్ చేయాలి. సమాజ సేవ కార్యక్రమాలు చేస్తారు. బర్త్డే వచ్చింది, బట్టలు ఇచ్చుకుంటూ వెళ్తారు. అనాథాశ్రమాలకు వెళ్తారు, పండ్లు, ఫలాలు, ఫ్రూట్స్ సప్లై చేస్తుంటారు. అవి ఏం చేస్తారు, ఇవన్నీ తీసుకొని మళ్ళీ సోషల్ మీడియాలో మేము ఈరోజు పలానా వృద్ధాశ్రమానికి వెళ్ళాం, మేము పలానా అనాథాశ్రమానికి వెళ్ళాం అని చెప్తూ అవన్నీ వాళ్ళు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టి టోటల్ అటెన్షన్ తమ ఫ్రెండ్స్ అందరిని చూపిస్తారు. అటెన్షన్ మొత్తం గ్రాప్ చేస్తారు. నాలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇది కూడా కమ్యూనల్ నార్సిస్ట్ కిందకు వస్తుంది నాగరాజు గారు. మ్యాలిగ్నెంట్ నార్సిస్ట్. వీళ్ళు చాలా ప్రమాదకరం అండి. ఎంత ప్రమాదకరం అంటే మ్యాలిగ్నెంట్ వాళ్ళు, వీళ్ళు సోషల్కి ప్రమాదం, సమాజానికి వీళ్ళ వల్ల చాలా ప్రమాదం. అంటే వీళ్ళు పూర్తిగా పరిపక్వత చెందినటువంటి పూర్తి నార్సిస్టులు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, తమకు కావాల్సింది దక్కకపోతే, తమకు కావాల్సింది చెందకపోతే, తాము అనుకున్నది సాధించకపోతే పక్క ఉన్న వ్యక్తి మీద వీలైతే చంపే ప్రయత్నం చేస్తారు ఈ మ్యాలిగ్నెంట్ నార్సిస్టులు వాళ్ళు. ఎంత ప్రమాదకరం అంటే, మన పక్కనే ఉంటారు, మన వార్తలు చూస్తుంటాం, అరే ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఒక మర్డర్ చేసేసాడు, అది ఎలా మర్డర్, చాలా అమాయకుడే, చాలా సింపుల్గా ఉంటాడే, అరే బుద్ధిమంతుడే, ఇంట్లో తలదించిన మనిషి మళ్ళీ ఆఫీస్ దాకా తలెత్తడే అనుకుంటాం. కానీ అటువంటి వ్యక్తులు మన ఇంటి పక్కనే ఉంటారు, మన సర్కిల్లో ఉంటారు, మన చుట్టువైపులు ఉంటారు, మన సోషల్ మీడియాలో ఫ్రెండ్స్లో ఉంటారు. కానీ వాడి మెంటాలిటీ క్రూయల్టీ. ఇది క్రూయల్టీ కాదండి, ఇది ఒక మ్యాలిగ్నెంట్ నార్సిస్ట్. నేను చెప్పేది పూర్తిగా మహిళలకు సంబంధించి నాగరాజు గారు. సరే, 5 ఇంకో డిఫరెంట్ హెల్త్ నార్సిస్టులు. ఈ అమ్మాయిలు ఎట్లా ఉంటారంటే, ఇవి పొద్దున్న లేస్తే నాకు ఒంట్లో బాగాలేదు, నాకు హెడ్ఏక్గా ఉందివే, మీరు ఏదో మంచి మూవీకి వెళ్దాం అంటారు, ఏదో మంచి విషయం మీరు చెప్దాం, అరే నాకున్న ఇంట్రెస్ట్ విషయాన్ని షేర్ చేసుకుందాం అంటారు. అరే మాట్లాడి ఏదైనా ఒక మంచి న్యూస్ వచ్చింది ఎక్స్చేంజ్ చేసి చెప్పుకుందాం అంటే ఆ ఫస్ట్ లైన్ వింటారు, నాకు తెలిసిందా, నాకు ఒక మంచి న్యూస్ వచ్చింది, నాకు అవార్డు వచ్చింది, నాకు ఈరోజు ప్రమోషన్ చెప్పగానే వాళ్ళు ఇమీడియట్గా ఫేస్ చిన్నగా అయిపోయి నాకు హెడ్ఏక్గా ఉంది, నాకు నచ్చట్లేదు, అసలు
నాకు ఈరోజు ఏందో పొద్దు నుంచి మా ఆయన ఒకటే తిడుతున్నాడు, అసలు ఏందో ఇంట్లో చూస్తే అట్లా లేవు ఫైనా. ఈ రకమైనటువంటి లేనిపోని హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ మీతో మాట్లాడడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళని చూస్తారో మీకు తెలియని నీరసం నిస్సత్వ వస్తుంది. అంటే దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ లేడీస్లో మనకు కనిపించండి. ఇప్పుడు నేను చెప్పే క్వాలిటీస్ అన్నీ కూడా నాగరాజు గారు మన చుట్టూ ఉన్నటువంటి మహిళల్లో చాలామంది కనిపిస్తాయి, ఈ యొక్క నార్సిస్ట్ మెంటాలిటీస్. బహుశా దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది వాట్ ఈస్ ద నార్సిస్ట్ అని. నేను ప్రత్యేకంగా డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఫర్ ద నార్సిస్ట్ మెంటాలిటీస్. సో ఇటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉండడం వల్ల మన యొక్క గ్రోత్కి కానీ మన యొక్క డెవలప్మెంట్కి కానీ ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుంది, ఇది మంచిదా చెడ్డదా? డెఫినెట్గా ఇటువంటి వ్యక్తులు మనం గుర్తించినప్పుడు ఇది మన యొక్క గ్రోత్కి, మన యొక్క పురోగతికి, మన యొక్క యాటిట్యూడ్కి, మనకు తెలియకుండానే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతాం. మనం తెలియకుండా మన టేస్టులు మారిపోతాయి, మన అభిరుచులు మారిపోతాయి, మన మెంటాలిటీస్ మారిపోతాయి. కొన్నాళ్ళకి మనం పూర్తిగా పతనం చెందిపోతాం. సో ఇట్లాంటి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళకి మనం కాస్త దూరంగా ఉండాలి. అయితే దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, ఈ టైప్ ఆఫ్ లేడీస్ మన చుట్టూ ఉండడం నాగరాజు గారు అనవసరమైన డ్రామా అండి. మీరు మార్నింగ్ లేచి ఏదైనా చెప్దాం అనుకుంటే అన్నెసరీ డ్రామా. మీరు ఏదో మూడ్లో ఉంటారు, మొత్తం మీ మూడ్ మొత్తం అప్సెట్ అయిపోద్ది. ఇటువంటి లేడీస్ ఉండడం వల్ల అన్నెసరీ డ్రామా. వీళ్ళ యొక్క అసూయ మీ యొక్క నిరాశ కారణం. వాళ్ళ అసూయ మన యొక్క నిరాశ కారణం. ప్రధానంగా పర్టికులర్గా మన వ్యక్తిగత జీవితం మీద తెలియకుండానే చాలా ప్రభావాన్ని చూపుతుంది నాగరాజు గారు ఇటువంటి లేడీస్ మన చుట్టూ ఉండడం వల్ల. మెంటల్ డిప్రెషన్ మనకి షేర్ చేసుకోలేం. అరే రోజు బాగానే మాట్లాడుతుంటారే, కానీ మనకు తెలియకుండానే ఇట్లాంటి వ్యక్తులు మన చుట్టూ ఉండడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతాం నాగరాజు గారు. ఎప్పుడూ ఏదో ఒక తప్పు మనలో ఎత్తి చూపులు ఉండడం వల్ల మనకి తెలియకుండానే మన ఒక ఆత్మన్యూన్యత, మనకు తెలియకుండానే మన మీద మనకు నమ్మకాన్ని కోల్పోతాం నాగరాజు గారు. సో ఇదంతా ఒక సబ్జెక్ట్ నాగరాజు గారు. నేను ఒక 10 మినిట్స్లో చెప్పడం చాలా కష్టం. ఈ నార్సిస్టిక్ మెంటాలిటీస్ ఉన్నటువంటి లేడీస్ మన చుట్టూ ఉండడం వల్ల. కానీ మనం గుర్తించామనుకోండి వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఫస్ట్ ఏంటంటే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మన బెంచ్ మేట్స్ కావచ్చు, కాలేజ్ మేట్స్ కావచ్చు, ఇంకా మనతో పాటు వర్క్ చేస్తుంటే మన వర్కర్స్ కావచ్చు, వీళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బీ కేర్ఫుల్ ఇట్లాంటి నార్సిస్టిక్ మెంటాలిటీస్ ఉన్నటువంటి లేడీస్ వల్ల నాగరాజు గారు. చాలామంది అంటే మీరు చెప్పిన దాని ప్రకారము ఉన్నారు మా చుట్టుపక్కలే, మీరు చెప్పింది 100% కరెక్ట్ అని రాసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కింద కామెంట్ బాక్స్లో. చూద్దామండి. బట్ ఏదేమైనా సరే ఇలాంటి యాటిట్యూడ్ ఉండేటువంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టడం మంచిది. అదొక డిజార్డర్ అండి, అదొక రోగంగా ముదిరిపోయి ఉంటారు వాళ్ళు కొంతమంది. బట్ గ్రేట్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.